చదువుతున్నారా? సరే చదువుకుందాం. మరి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 42 నుంచానా 44 నుంచానా? 48 నుంచి 52. ఓకే. తర్వాత 14వ అధ్యాయంలో 1 నుంచి 1-2 వచనాలు. ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న. సో మనం అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మరి మనము 48 నుంచి చదువుకుందాం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించను గాని యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకోనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి దేవా, ఇంతవరకు మాకు తోడైనందుకు వందనాలు దేవా. మరొకసారి మీ తండ్రి సింహాసనం దగ్గర రావడానికి మాకు ఇచ్చిన ఒక దాని కృప గురించే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈరోజు బైబిల్ పట్టణంలో మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ దాసుని తండ్రి శివచాటు మరపరుచుకొని పరిశుద్ధాత్మతో నూతన అభిషేకించి తండ్రి మాతో మాట్లాడడం వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎవరైతే వింటున్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు ఖాళీకి వెళ్ళకుండా మీరే సాయం చేయండి ప్రభువా. మరి మీ వాక్యం ద్వారా మాకు ఏదైతే సందేశం ఇస్తున్నారో, ఏదైతే మాట్లాడాలన్నా క్లియర్గా మాట్లాడే సాయం చేయండి. ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ మీ అధీనంలో ఉంచుకొని పెట్టుకుంటున్నాను. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి వాళ్ళందరూ కూడా మేము అందరినీ మీరు దీవించి ఆస్వాదించి మాతో మాట్లాడు. మెల్లనిసలు మాతో తన సాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన పట్టణంలో అపోస్తల కార్యం 13వ అధ్యాయం 48 నుంచి 52, సమయం కుదిరితే 14వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానిస్తాం. గత వారం మనం చూసిన ప్రకారం ఏ విధంగా ప్రభు అపోస్తల పౌలుని ఈ యొక్క ప్రాంతంలో వాడుకుంటున్నాడో మనం చూసినాం. 48వ వచనంలో చూస్తే అన్ని జనులు ఈ మాట విని ఏ మాట విన్నారు? పౌలు వీళ్ళకి ఇంక మీదట మేము వాక్యము మేము ఇక్కడ తీసుకొస్తాం అని అన్నప్పుడు వాళ్ళు ఈ మాట విని సంతోషించినారు. దేవుని వాక్యం మహిమపరిచిరి. మరియు నిత్య జీవం నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అంటే ఇప్పుడు వరకు వీళ్ళు యూదులు అన్యుల దగ్గరికి రాలేదు, అన్యుల దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభు మన అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని కలవాలన్నప్పుడు ప్రభు అందరిని పంపించేసి ఆ స్త్రీతో సంభాషణ చేసేటప్పుడు వాళ్ళ శిష్యులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇది ఏంటంటే అన్కంఫర్టబుల్గా ఉండే, సంతోషం లేదు. ఏంటంటే ఎందుకు ప్రభు మీ ఎవరు తెలుసా అన్నట్టుగా. సో అన్యులు అన్నప్పుడు వాళ్ళకు ఒక విధమైన ఒక భావన, వాళ్ళ దగ్గర పోవడానికి ఇష్టపడరు. మేము దేవునితో ఏర్పరచుకున్న మనుషులము, అబ్రాహాం సంతానము, మాకు ఇచ్చిన వాగ్దానం, దావీదు రాజ్యం నుంచి వస్తున్నాము మేము, మోషే ఇచ్చిన వాగ్దానాలు మాకు ఉన్నాయి, కమాండ్మెంట్స్ ఉన్నాయి. అట్లా వాళ్ళు గర్వపడుతూ వాళ్ళు అన్యులకు దూరంగా ఉంటున్నారు. కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు ఇంకా మేము వీళ్ళ దగ్గరికి వెళ్తాము, మేము వీళ్ళ దగ్గర వెళ్ళి మేము సహవాసం చేస్తాము, వాక్యం చెప్తాము అన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించినారు.
పేతురు కూడా ఈ యొక్క ప్రాంతానికి రాలేదు. పేతురు చివరిగా వచ్చి కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చేసిన పరిచర్య అక్కడ ముగించింది. ఇక్కడ ఇది కంప్లీట్ గా అన్యుల ప్రాంతం ప్రదేశం. అక్కడ ఈ వాక్యం వచ్చింది. అక్కడ సహవాసానికి దేవుడు ఆశ చూపిస్తున్నా అన్నప్పుడు వాళ్ళు సంతోషపడిరి. ఎంత సంతోషపడి అంటే వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు. ఇంకోటి ఇక్కడ వాక్యం ఏముందంటే ఏర్పరచుకున్న వాళ్ళను వారందరూ నిర్ణయింపబడిన వారు అంటే మీరందరూ కూడా ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినారో మీరంతా నిర్ణయింపబడిన వాళ్ళు. మీరెంతో ధన్యులు. మీరు గుర్తించాలి. మీ దగ్గర డబ్బు ఉందా లేదా, చదువు ఉందా లేదా, అవన్నీ సెకండరీ. మీరు ఈ ప్రభు పిల్లలు. మీ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభు ఒక రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకున్నాడు. ప్రభు ఒక రాజ్యంలో ఒక పుస్తకం ఉంది. అదే జీవ గ్రంథ పుస్తకం. ఆ పుస్తకంలో మీ పేరు రాయబడింది. ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించినారో మీ పేరు అప్పుడే రాయబడింది. మీరు బాప్తిజం పొందినాక రాయడం కాదు, మీరు ఎప్పుడైతే అంగీకరించినారో అప్పుడే. మళ్ళీ బాప్తిజం తర్వాత ఏమొస్తుందంటే మీకు బాప్తిజం తర్వాత మీరు కంప్లీట్ గా విధేయతలు అవుతారు కాబట్టి శిష్యులుగా మీరు డిక్లేర్ చేస్తుంది కాబట్టి దేవుడు మీకు అప్పుడు పరిచర్య ఇస్తాడు. సో అది డిఫరెంట్. మీరు పరిచర్య చేస్తున్నా లేదా మీరు యేసు ప్రభువుని అంగీకరించారంటే ఇమ్మీడియట్ గా మీరు ఆయన ప్రజల్లో పౌరులుగా మీరు తీర్చబడినారు. నిర్ణయింపబడిన వారందరూ ఎవరైతే విశ్వసించినారో వారందరూ. మీరు ఆ విశ్వసించడానికి మీరు ఎలాంటి శ్రమ మీకు పొందాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్రియ రూపంగా ఎలాంటి ఒక పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా ఇచ్చినాడు ప్రభు. ఇంకా ఎవరన్నా వింటున్న వాళ్ళు ఈ యొక్క ప్రభు గురించి వింటున్నారు కానీ మీరు విశ్వసిస్తలేరు. విశ్వసించి హృదయంలో ప్రభుని ఆహ్వానించి ప్రభువా నేను నీ బిడ్డగా చేసుకో అని ఎప్పుడైతే ఆ విశ్వాసంతో మీరు అంటారో ఇమ్మీడియట్ గా ప్రభు ఏమంటాడు, మీకు సంతోషం, ఆ జాయ్, ఇంగ్లీష్ లో జాయ్ఫుల్ అని ఉంది, ఆ సంతోషం మీకు ప్రభు ఇస్తాడు. అన్యులం, నేను అన్యున్నే, మీరు అన్యులే, యూదులం కాదు మనం. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క సంతోషం ఈ ప్రాంతంలో వాళ్ళకు ఇవ్వబడింది. ఇప్పుడు 59 వచనంలో దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళు విశ్వసించి సంతోషించినారో 49 వచనంలో ప్రభు వాక్యం ప్రదేశం అంతటి వ్యాపించింది. కానీ ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. ఎందుకు అంటే ఎవరు తీసుకెళ్ళినారు? విశ్వసించిన విశ్వాసులు ఏం చేసినారు? తీసుకెళ్ళినారు ఈ యొక్క సంతోషమైన వార్త. ప్రభు మనతో సహవాసం చేస్తాడంట, ప్రభు మన దగ్గరకు వస్తున్నాడంట, యూదుల దేవుడు ఈయన, యూదులకే అనుకున్నారు కానీ అందరికి దేవుడు అని, ఈయన ఒక వర్తమానం అని ఎంతో సంతోషంతో వాళ్ళు ఆ సంతోషం పట్టలేక వాళ్ళు ఇప్పుడు చూడండి, మీకు మీ అబ్బాయి ఎంసెట్ ఎగ్జామ్ రాసిండు, మీ అబ్బాయికి లేకపోతే అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చింది. మీరేం చేస్తారు? దాచిపెట్టుకుంటారా? లేదు కదా. ఆ వార్త ఏం చేస్తారు? అందరికి చెప్పుకుంటారు, చూడండి మా అబ్బాయికి మా అమ్మాయికి ఎంత మంచి ర్యాంక్ వచ్చింది అని. లేకపోతే మీ యొక్క పిల్లలు, చిన్న పిల్లలు కావచ్చు, స్కూల్లో బాగా చేసినారు, అవార్డు వచ్చింది, మీరేం చేస్తారు? అందరికి చెప్పుకుంటారు కదా. అట్లా ఈ యొక్క సంతోషం వాళ్ళు ఎంతో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క సంతోష వార్త అందరికీ చెప్పడం మొదలు పెడితే ఏమైంది? ఆ వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించినప్పుడు ఏమైంది? కానీ యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను, ఇప్పుడు ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏం ప్రాబ్లం వచ్చింది అంటే, భక్తి గల స్త్రీలని వాళ్ళు ఆ పట్టణం ప్రముఖులను రేపి పౌలును బారబాను హింస కలుగజేసి వారి తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిది.
దానికన్నా ముందు ఈ 48వ వచనంలో నిర్మింపబడిన వారు, ఇంగ్లీష్‌లో ఆర్డెయిన్ అంటే వాళ్ళని ఎన్రోల్మెంట్ చేసినారు. అంటే అక్కడ జాబితాలో రాయబడింది. నిర్ణయింపబడినవంటే నమోదు చేయబడిన వారు. ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్ అయితుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటి వరకు నీకు ఓటు వేయలేదు, వాళ్ళు వచ్చి అంత లెక్కలు చూసుకున్నప్పుడు నేను ఫస్ట్ టైం వాళ్ళు జాబితాలో రాసుకున్నారు. నీకు ఇంకా ఓటు హక్కు ఉంది, ఈ యొక్క కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంది, కాబట్టి మేము నిన్ను ఇందులో చేర్చుకుంటున్నాం. పరలోకంలో చేర్చుకోవడానికి ఎన్రోల్మెంట్ ఎట్లా అయింది? కేవలం విశ్వాసం ద్వారా. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో మీరు చేర్చబడినారు. ఇండియాలో 18 సంవత్సరాలు అయితే మీకు ఎట్లా ఓటు హక్కు మీకు ఇస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ కూడా మీకు చేర్చబడాల్సిన ఒక సింపుల్ రీజన్ ఏంటంటే విశ్వాసం. కేవలం విశ్వాసం. విశ్వాసంతో ఉంటే మీరు పరలోక గ్రంథం, జీవ గ్రంథంలో మీకు చేర్చబడింది. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతమంతా వ్యాపించబడింది. ఏ ప్రాంతంలో? అంత్యోక ప్రాంతంలో మొత్తం అంతా రీజియన్ అంతా ఎట్లా పొందింది అంటే ఒకరితో చెప్పిన వాళ్ళు ఇంకొకరికి. ఇప్పుడు సపోజ్ మీకు సర్ది వచ్చింది, లేకపోతే ఆ కోవిడ్ టైంలో ఒక్కరికి కోవిడ్ వస్తే అదేమైంది, వేరే వాళ్ళకు కూడా అంటించబడింది, వేరే వాళ్ళకు కూడా వచ్చేసింది. ఆ విధంగా ఈ ప్రాంతమంతా సువార్త ఎట్లా వెళ్ళిందంటే ఒకరు వెళ్ళి ఇంకొకరు చెప్పిండ్రు, వాళ్ళు వినంగానే సంతోషం రాగానే వాళ్ళకు ఆ ఒక అనుభవం రాగానే వాళ్ళు వెళ్ళి ఇంకొకరు చెప్పినారు. అట్లా ఒకరి ద్వారా ఒకరు. అక్కడ ఏం పెద్ద మీటింగ్లు ఏం పెట్టలేదు. ఆ వారం అంతా ఎక్కడ మీటింగ్లు లేవు. ఒకటే సందేశం, మాకు సంతోషం ఉంది, మీకున్న అది. దానే ఇవాంజలిస్ట్ అంటారు, సువార్థికుడు. అంటే ప్రతి ఒక్క విశ్వాసి సువార్థికుడు. నీకు బైబిల్ నాలెడ్జ్ అంతా రావాల్సిన అవసరం లేదు, బైబిల్ అంతా తెలవాల్సిన అవసరం లేదు, నువ్వు పెద్ద స్టేజ్ ఎక్కి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిన వాళ్ళు, నీకు ఆ సంతోషం వచ్చింది కదా ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మినావో, నీకు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఇంకా దేవుని రక్షింపబడిన వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళకు నువ్వు స్వార్థ చెప్పు, నీ యొక్క బంధువులకు చెప్పు, నీ యొక్క శిష్యులకు చెప్పు. అదే ఫస్ట్ జుడియా, యూదా, తర్వాత నెక్స్ట్ ఫస్ట్ జెరూసలేం, తర్వాత నెక్స్ట్ జుడియా, తర్వాత సమరియా. 3 అన్నమాట. ఫస్ట్ నీ ఇంటి వాళ్ళు, తర్వాత నీ చుట్టాలు, తర్వాత నీ యొక్క స్నేహితులు, తర్వాత లోకమంతా. సో ఈ విధంగా మనం అందరం ఒకరొకరు ఒక వారంలో ఒక 5గురికి చెప్పినా కూడా చాలు. మీ యొక్క ప్రాంతంలో 5గురికి, లేదా 5 ఇల్లు, లేదా 5 ఫ్రెండ్స్, ఎవరు 5గురికి యేసు ప్రభు ఇట్లా సొంతంగా. మీరు బైబిల్ పట్టుకొని పోయి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వాక్యాలు కంఠస్థమన్నా, ఒక 2 వాక్యాలు కంఠస్థం, మీ యొక్క భారం ఉండి చెప్పిననుకో ప్రాంతం అంతా కవరప్ అయిపోతుంది. సో ఈ విధంగా అక్కడ ప్రాంతమంతా వ్యాపించబడింది. 48వ వచనంలో దేవుని యొక్క సంకల్పము. 49లో ఇక్కడ ఏమైతుంది, మనుషులు ఆ దేవుని సంకల్పము అందరు రక్షింపబడాలని మనుషులు దాన్ని నెరవేరుస్తున్నారు. 49వ వచనంలో ఎవరైనా సరే రక్షింపబడాలంటే కేవలం ప్రభు ఒక కృప కావాలి. మీరు అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే వాక్యం ప్రభు ఇస్తుందో అక్కడ కూడా ఏం జరుగుతుందంటే సైతాను కూడా పనిచేస్తుంటాడు. ఇక్కడ సైతాను పనిచేసేది ఎట్లా అంటే, చాలా మంది అనుకుంటారు సైతాను కొమ్మలు ఉంటాయి, పెద్ద వికృత రూపం ఉంటది, పనులు ఉంటాయి, ఇట్లా. అదే అట్లా కాదు. సైతానుడు ఆ విధంగా రాడు. సైతానుడు ఎట్లా చేస్తుంటే మనలో ఉన్న వాళ్ళని పెరుగుతాడు, వాళ్ళని రెచ్చగొడతాడు. మీరు ఈ విధంగా చెప్పినాడు, ఈ విధంగా చేసినారు కదా, మీరు ఎట్లా దీన్ని ఊరుకుంటారు అని రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి
నిన్ను నువ్వు వినకుండా నీవు వేరే వాళ్ళు కూడా వినకుండా చేయడానికి చేస్తాడు. ఇదే 50 వచనాల్లో ఏముందంటే ఆ ఆ ప్రదేశం అంతా వ్యాపించిన గాని యూదుల భక్తులు మర్యాద గల స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను ఇద్దరు గుంపులని రేపి పౌలు బర్నబాలను హింస కలుగజేసి ఏం చేసినారు వాళ్ళు ఇద్దరు గుంపులని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. స్త్రీలని, తర్వాత ఇంకెవరిని అక్కడున్న విశ్వాసులని, ప్రముఖులను, అంటే మామూలు వ్యక్తులు కాదు, ప్రముఖులని వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని హింసించడానికి. ఇది ఇప్పుడు మనం చూస్తే స్లైడ్లో 50 వచనంలో అక్కడ పౌలు బర్నబాస్ని ఇది అక్కడ తరిమించడానికి. 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఐకోనియంలో కూడా అదే విధంగా అక్కడ ఉన్న యూదులు ఏం చేసినారు, పౌలుని రాళ్లతో కొట్టడానికి అక్కడ ఉన్న పట్టణాన్ని రెచ్చగొట్టినారు మనుషులని. 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా అక్కడ మార్కెట్ ప్లేస్ లో ఉన్న యూదులని రెచ్చగొట్టినారు వీళ్ళని రాళ్లతో కొట్టడానికి. 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా అక్కడ తెస్సలోనియలో అక్కడ కూడా ఏం జరిగింది, బిరియాలో అక్కడ కూడా ప్రజలని రెచ్చగొట్టారు. అంటే సాతాను ఏం చేస్తాడంటే చూస్తుంటాడు, ఎవరైనా వాక్యం మీరు విన్నారు, చాలా బాగుంది, ఇంట్లో పోయి పండుకున్నారు, మీరు అరే ఎంత బాగుంది వాక్యం, అట్లా బ్రదర్ అది అంతే. సాతాను మీతోడేం భయపడాడు, ఎందుకంటే మీరు వినేసి ఇంట్లో పోయి పండుకున్నారు. సాతానికి మీ నుంచి ఎలాంటి ఒక ప్రాబ్లం లేదు. కానీ మీరు వాక్యం విని ఆ సంతోషం వచ్చిన, అరే ఈ వాక్యం వేరే వాళ్ళకు కూడా తెలవాలని చెప్పి మీరు వేరే వాళ్ళకి వెళ్ళేసి ఆ వాక్యం చెప్తున్నారు అనుకోండి, మొత్తం ఇట్లా ప్రభు నాతో మాట్లాడిండు బైబిల్ స్టడీలో, లేకపోతే ఈ చర్చికి వెళ్ళినప్పుడు, అది మీరు అంతా వెళ్ళి చెప్తున్నారు. ఒకరే కాదు, 4-5 ఇంట్లో వెళ్తూ చెప్తున్నారు. చెప్పినప్పుడు వాళ్ళలో కూడా కొంచెం విశ్వాసం మొదలైంది. వాళ్ళు ఇంతకు ముందు సాతాను పూజించే వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా ఆ సాతాను నుంచి వెళ్ళిపోతూ మేము కూడా వింటాము, మేము కూడా వస్తాము, ఎట్లా చదువుకోవాలి, ఏంటి, ఏ చర్చికి వెళ్తున్నారు, బైబిల్, వాళ్ళు కూడా వెంబడిస్తున్నారు అనుకోండి ప్రభుని. ఇప్పుడు సాతాను ఒక రాజ్యం నుంచి వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. అప్పుడు సాతానికి చూస్తాడు, అరే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్క కుటుంబం 5 కుటుంబాలు పోయినాయి, ఓకే చూద్దాం, ఇంకా ఒక వారం చూద్దాం. ఇంకొక వారం చూసిండు, మీరు ఇంకా 20 మందికి పోయి చెప్తున్నారు, 20 మంది అప్పుడు సాతాను లేచి కూర్చుంటారు, అరే వీళ్ళు నా రాజ్యాన్ని వీళ్ళు చిచ్చు పెడుతున్నారు, నా రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వీళ్ళని ఇచ్చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళే, లేకపోతే మీ చుట్టాలో, మీ బంధువులో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రెచ్చగొడతారు. ఇప్పుడు ఇండియాలో జరిగేది అదే. ఆ మాబ్ని, ఆ గుంపుని, ఆ క్రౌడ్ని రెచ్చగొట్టి వీళ్ళు మన వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, తింటున్నారా లేదా, పేద స్థితిలో ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం లేదు, డబ్బు లేదు, అప్పుడు వాళ్ళకి ఏం సంబంధం లేదు, అప్పుడేం పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారో అప్పుడు సాతాన్ని రెచ్చగొట్టినప్పుడు ఈ మాబ్ అంతా ఏం చేస్తారు, వాళ్ళని ఏమన్నారు, మిమ్మల్ని వచ్చి కొడతారు, మిమ్మల్ని వచ్చి మాట్లాంటారు, తిట్లంటారు. సాతాను కూడా ఇప్పుడు నువ్వు చాలా గట్టివాడు అనుకోండి, కొట్టితేనే నువ్వు మళ్ళీ స్టాప్ చేస్తా అంటే కొట్టిపిస్తాడు. లేదు నువ్వు చాలా సున్నితమైన వ్యక్తి, 2 మాటలు చెప్తే చాలు, నువ్వేంటి అనేసి ఎవరన్నా 2 మాటలు అనుకో, దానికి నీ హృదయం అంతా నొచ్చుకొని, ఇక నేను ప్రభు గురించి చెప్పను, నేను ఇంట్లోనే ఉంటాను అని అనుకున్నాను, సాతాను పని అయిపోయినట్టు. లేదా ఇంకొకరితో చెప్తారు, నీ పాత జీవితం మాకు తెలియదా, అట్లా ఏమన్నా పాత తీసుకురానికి. సాతానుకు ఏ విధంగా మిమ్మల్ని కింద పడేయాలని తెలుసో ఆ విధంగా ఆ క్రౌడ్ని రెచ్చగొడతాడు. ఇక్కడ ఈ యూదులు ఏం చేసినారు, మామూలు ప్రజలను ఎంచుకోలేదు, 2 గుంపులను ఎంచుకున్నారు. ఎవరు వాళ్ళు, స్త్రీలని, తర్వాత ఇంకోరు అక్కడున్న పెద్దవాళ్ళు. ఎలాంటి స్త్రీలు అంటే
అపోస్తల కార్యం 10వ అధ్యాయం వీళ్ళు యేసు ప్రభుని ప్రోసలైట్స్ మనం లాస్ట్ టైం చదివినా మనం అంటే యూదులని వీళ్ళ మతాచారాలని విశ్వసించి సున్నతి పొంది కంప్లీట్ గా వీళ్ళు ఫాలో అయ్యే వాళ్ళని ఈయన వీళ్ళు వెళ్ళేసి రెచ్చగొడుతున్నారు. ఈ ఇంగ్లీష్ లో క్లియర్ ప్రొసలైట్స్ విశ్వాసులు అని. అయితే పరదేశీయులు అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ వీళ్ళు సున్నతి పొందలేదు, అన్ని ఒక 10 యొక్క వాగ్దానాలు వీళ్ళు ఫాలో అవుతారంటే వాళ్ళని ఏం రెచ్చగొడతలేదు, వాళ్ళ అన్యులు అన్నట్టుగా ఉంటది. సో వీళ్ళు ఎవరైతే వీళ్ళు మారి ప్రభుని వెంబడిస్తున్నారు ఒక యూదా మతాన్ని కంప్లీట్ గా వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఏం చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. చూసినారా ఎట్లా రెచ్చగొడుతున్నాడు? స్త్రీలని రెచ్చగొట్టి వీళ్ళు ఏ విధంగా అంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది చూడండి. ఎవరైనా చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తర్వాత అపోస్తల కార్యం 17వ అధ్యాయం 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకుని. సో కొంతమంది ఒప్పుకొని పౌలు శీలాలతో అదే విధంగా పెద్ద సంఖ్యలో దేవుని భయపడి గ్రీస్తు దేశస్థుల కొద్దిమంది ప్రముఖ స్త్రీలు అంటే మామూలు ఆర్డినరీ స్త్రీలు అంటే వీళ్ళు పొజిషన్స్ లో ఉన్న స్త్రీలు, ధనవంతులు ఉండొచ్చు, లేకపోతే మన కార్పొరేట్ ఎమ్మెల్యేస్ లాగా వాళ్ళు కార్పొరేట్ ఒక పెద్ద స్థాయిలో హోదాలో ఉన్న వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టి ఏం చేస్తున్నాడు, మనల్నంతా ధ్వంసం చేస్తున్నారు, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళంతా ఇది వేరే ఒక డాక్ట్రిన్ అన్నట్టుగా వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. పెద్దలు గుర్తుపెట్టుకొని ప్రపంచం అంతటా ఎక్కడన్నా ఒక రెచ్చగా కొట్టడం, రేపింపడం గుంపుని అంటే వాళ్ళని మామూలను పట్టుకోడు, పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు. ఇది సాతాను ఒక కుయుక్తి. నువ్వు ఒక ఆర్డినరీ బిలీవర్ అంటే నిన్నేం పట్టించుకోడు. అదేవిధంగా నువ్వు బాగుగా దేవునికి పనిచేస్తున్నావు అంటే నువ్వు హిట్ లిస్ట్లో ఉన్నావు. ఈ హిట్ లిస్ట్ ఉన్న వ్యక్తిని పడగొట్టాలి అంటే ఆర్డినరీ పర్సన్ వాడుకోడు కదా, హిట్ లిస్ట్ పర్సనే కావాలి కదా. అంటే ప్రాముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఏం చేస్తున్నాడు, రాళ్ళతో కొట్టి చంపడానికి లేకపోతే తరిమేయడానికి. మెయిన్ ఉద్దేశం ఏంటి, తరిమేయాలి. ఇక్కడ వీళ్ళు బహుగా దుఃఖించుండొచ్చు. ఏ విధంగా ఉంది 50వ వచనంలో, వాళ్ళు అపోస్తల కార్యం 13వ అధ్యాయం 50వ వచనంలో పౌలు బర్నబాలకు హింస కలిగజేసి వారి తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. ఒక 3 వచనాల ముందు, కొన్ని రోజుల ముందు వీళ్ళు ఆ పట్టణానికి హీరోసీలు. అరే వీళ్ళు చెప్తే మా వాక్యం మా దగ్గరకు వచ్చింది, రాజ్యం మన దగ్గరకు వచ్చింది, పరలోక రాజ్యం, ఎంత సంతోషం వచ్చిందని ఒకరొకరు చెప్తూ మొత్తం ప్రాంతం అంతా వీళ్ళ మాట వినడానికి నెక్స్ట్ సబాత్ రోజు అందరూ అక్కడ నిండిపోయినది. మొత్తం పట్టణం అంతా వచ్చేసింది, ఆ ప్రాంతం అంతా వచ్చేసినారు. వీళ్ళని హీరోస్ లాగా వాళ్ళని ఎంతో వెల్లడించినారు, హీరోస్ లాగా వాళ్ళని సత్కరించినారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏమైంది, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టినారు. సో గుర్తుపెట్టుకోండి,
ఈ రోజు కూడా ఇదే ప్యాటర్న్ సాతాను వాడేది. నువ్వు ఎంతగా పరిచయం చేస్తున్నావో, నువ్వు సహోదరుడే కావచ్చు, సహోదరియే కావచ్చు, పరిచర్య బాగా పోతున్నది, బహుగా దేవుడు వాడుకుంటున్నాడు. పక్కన ఎవరినో ఒకరిని సాతాను తీసుకొస్తాడు నిన్ను పడగొట్టడానికి. అప్పటి వరకు నిన్ను అంత బహుగా మెచ్చుకున్న వాళ్ళు ఆ దినాన్ని, ఆ ఈవినింగ్ లేకపోతే ఆ రోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అది బాధాకరంగా తీసుకొస్తుంది, ఎంతో నొప్పి తీసుకొస్తుంది. మామూలు ప్రజలు ఏం చేస్తారు ఆ టైంలో? అక్కడి నుంచి ఇంకా మేము చర్చికి పోము, మేము పరిచర్య చేయము, మేము బైబిల్ చదవము, మాకెందుకు ఇవన్నీ అవసరమా? మేము ఎంత బాగున్నాం, మా జాబు, మా ఒక ఇల్లు, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు హింసపడాలి, నేను ఎందుకు ఈ మాటలు పడాలి, నేను ఎందుకు నా మీద ఇంతమంది ఒక కాన్స్పిరసీ థియరీ చేసి నన్ను ఇట్లా పడగొడుతున్నాను, నా మీద లేకపోతే నా కుటుంబం మీద చెడ్డ మాటలు అని కూర్చోవచ్చు. కానీ 51 వచనంలో మనం చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్. ఎవరు? పౌలు, బర్నబాస్. అరే మనల్ని ఇంతగా చేసినారు, మనం తిరిగి వెళ్ళిపోదాం యెరూషలేంకి అని అనలేదు. వాళ్ళు ఏమన్నారు 51 వచనంలో? వీరు తమ పాద ధూళి వారి తట్టు దులిపి వేసి ఇకోనియాకి వచ్చిరి. అంటే వాళ్ళు ఏం చేసినారు? ఇంకా మాకు మీతో సంబంధం లేదు. యేసు ప్రభు, వీళ్ళకి లేఖనాలు బాగా తెలుసు, అందుకే ఆ విధంగా చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులకు నేర్పించింది మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ఆ యేసు ఆ 12 మందిని ఈ సూచనలు ఇచ్చి పంపారు. యూదేతరుల ప్రాంతంలోనికి గాని సమరయ పట్టణానికి గాని వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. 7వ వచనం, మీరు వెళ్తూ పరలోక రాజ్యం సమీపించని సందేశం ప్రకటించడి. మంచిది. 14వ వచనం, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే ఆ ఇంటిని లేదా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మీ పాద దుమ్మును దులిపి వెళ్ళుడి. అంటే అర్థం ఏంటి? మేము దేవుని వాక్య ప్రకారం మీ ఇంటికి వచ్చినాం, మీ యొక్క పట్టణంగా వచ్చినాం, మీ గ్రామం వచ్చినాం, దేవుని వాక్యం చెప్తున్నాం, మీరు వింటలేరు, మేము వదిలేసిన అంటే మా ఒక పని మేము చేయాల్సింది చేసిన. ఇక మీదట మీరు తీర్పు దిన రోజులో మీరు తీర్పుకి వస్తారు, బహుగా మీ యొక్క తీర్పు ఉంటుంది. అంటే చాలా శ్రమలతో ఉన్న తీర్పు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం పౌలు, సిలాస్, బర్నబాస్ లాగా మనకు ధూళి మనం దుల్పొద్దు. ఎందుకంటే మనము కృప చూపించాలి. ప్రభువా, ఈ యొక్క పట్టణాన్ని, ఆ గ్రామాన్ని, ఇంటిని మీరు ప్రేమించిన మీరు ఇట దుమ్ము దులిపేస్తే ఆ యొక్క ఇంటి కానీ, ఆ యొక్క పట్టణం కానీ, గ్రామం కానీ ఆ యొక్క శిక్ష బహుగా ఉంటుంది. మీరు చెయ్యొద్దు ఈ విధంగా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పౌలు, బర్నబాస్ వాళ్ళు డిప్రెషన్కి పోలేదు. మేము వేరే పట్టణంకి వెళ్తాము, ఈ యొక్క ఇల్లు మూసేసినా పర్లేదు, ఈ గ్రామం మూసేసినా పర్లేదు, ఈ సిటీ మూసేసినా పర్లేదు, మేము వేరే దగ్గరికి వెళ్తాం. ఆ విధంగా ఉండాలి మన ఒక మనసు. ఇక్కడ వీళ్ళు మేము ఇంకా మాకు ఏం సంబంధం లేదు, మేమైతే విడిచేస్తున్నాం, మేము వెళ్ళి ఇంకా దగ్గర చెప్తాం. ఇదే అపోస్తల కార్యం 18వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అయితే వారు పౌలును దూషిస్తూ ఎదురు తిరుగుబడినప్పుడు అతడు తన వస్త్రాలను దులుపుకొని, అది కూడా మనం చేయదు, మీ రక్తం మీ తలల మీద వచ్చును గాక, నేనైతే ఈ విషయంలో నిర్దోషిని, ఇక ఇప్పటి నుండి నేను యూదేతరుల దగ్గరకు వెళ్తాను అని వారితో చెప్పాడు. అంటే మనం ఒక బట్టల్లో ఒక దులుపు కూడా, ఒక డస్ట్ కూడా, వస్త్రాలకు ఉన్న డస్ట్ కూడా మనం దులుపొద్దు. మనం ప్రార్థన చెయ్యాలి వాళ్ళ గురించి. ఎంతగా మనం వాళ్ళ మీద ప్రేమిస్తూ, పర్లేదు వీళ్ళకి తెలియదు, వీళ్ళకు తెలియక చేస్తున్నారు, తెలియక మనల్ని మాట్లాడుతున్నారు, తెలియక మన మీద రెచ్చగొడుతున్నారు, తెలియక వీళ్ళందరినీ మనకు అగేన్స్ట్గా తీసుకొస్తున్నారు అని ఆ భావనతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు, ఎక్కడికి వచ్చినారు? ఐకోనియంకి వచ్చినారు. ఈ యొక్క ఐకోనియం
ఇక్కడ ఉన్న సర్కిల్‌లో అంతియోక్. ఈడ నుంచి ఎక్కడికొచ్చినారు? ఐకోనియంకి వచ్చినారు. ఈ ఐకోనియం పట్టణం గూడా ఒక మంచి పట్టణం. ఇది రోమా ఒక ప్రావిన్స్‌లో ఉంది. గలేషియాస్‌కి ప్రావిన్స్‌లో ఉంది. 90 మైలు పిసిడియా అంతవరకు నుంచి ఉంది. అంటే ఒక 120, 130 కిలోమీటర్లనమాట. ఇది పట్టణానికి ఇది మోడర్న్ టర్కీ అంటారు దీన్ని. ఈ యొక్క పట్టణం మంచి ఫర్టైల్ ల్యాండ్ ఇది. మంచి ఒక భూమి చాలా మంచిది. అన్ని పంటలు పండుతాయి. ఇది ఇంకే కాక ఇదొక ట్రేడ్ రూట్ ఇది. ఎఫెషియన్స్ నుంచి తర్వాత వేరే ఒక ప్రాంతాలకి కనెక్ట్ చేసే రూట్ అన్నమాట. ఇది చాలా ధనికమైన స్థలం ఇది. ఇక్కడ గార్డెన్స్ ఉన్నాయి. తర్వాత ఒక చెరువులు ఉన్నాయి. మంచి పంటలు ఉన్నాయి. చుట్టూరుగా అంతా ఎడారి ఉంది. ఈ పట్టణం చుట్టూరు ఎడారి ఉంది. కానీ ఈ పట్టణం అంతా ఎంతో కలకలాడుతున్నది. ఏ విధంగా పంటలతో. తర్వాత ఈ యొక్క పట్టణంలో హైవేస్ ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఈ పట్టణానికి వస్తారు. తర్వాత ఈ పట్టణం చాలా ఎస్టాబ్లిష్డ్ పట్టణం ఇది. ఈ యొక్క పట్టణం గ్రీక్ పేరు తోటి ఉన్నది. ఐకోనియం అంటే ఇమేజ్ అన్నమాట. ఇమేజ్. ఈ పట్టణం మనం చూస్తున్న స్లైడ్ ప్రకారం అది ఒక రోడ్ అది. ఈ ఎఫిషియన్స్‌కి పోవడానికి. తర్వాత మనం ఇంకా చూస్తే ఈ ఐకోనియం గురించి మనం చూస్తే ఇది హైవే అన్నమాట. ఆ రోజుల్లో హైవే. అది ఇంకా ఉన్నది. రోమా ఒక సామ్రాజ్యం కట్టిన హైవే. అంటే ఎంతో దిటస్థంగా ఉన్నది. సో పౌలు బర్నబాస్ ఈ యొక్క హైవే ద్వారా ఎక్కడికి వచ్చినారు? ఐకోనియం పట్టణానికి వచ్చినారు. అయితే ఐకోనియం పట్టణంలో వచ్చినప్పుడు 51వ వచనంలో మనం చూస్తే వాళ్ళు ఏమనుంది అంటే వీరు ఈ పాదధూళిని వారిని దులిపివేసి ఐకోనికి వచ్చినారు. 52వ వచనంలో వచ్చే వరకు మనకి ఏం చూస్తున్నామంటే అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. వీళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు? ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడినారు? వాళ్ళు ఏం పరిచర్య చేస్తలేరు ఆడ. ఏమి పరిచర్య చేస్తలేరు. కానీ సంతోషంతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడినారు. దేనికి అంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 24, 25లో అతడు ఈ ఆదేశాలను పొందుకొని వారి చెరసాలలోని లోపలి గదిలో కాళ్ళను చెక్క మొదలుతో ఇరికించి బంధించాడు. సుమారు అర్ధరాత్రి సమయంలో పౌలు శిలాస ప్రార్థన చేసి దేవునికి కీర్తనలు పాడుచున్నప్పుడు ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అంటే ఈ సంతోషం ఎట్లా వచ్చింది తెలుసా? శ్రమల నిందల ద్వారా. శ్రమల నిందలు అంటే ఒకరు గుంపు వచ్చినారు మిమ్మల్ని కొట్టడానికి. మీరు మా ప్రాంతంలో ఎట్లా మీరు వచ్చి సువార్త చెప్తారు, మా వాళ్ళంతా మారుతున్నారు అని మిమ్మల్ని తిట్టినారు, కొట్టినారు. మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏముంటది? ఎందుకు వచ్చింది మాకు గొడవ, ఎందుకు వచ్చింది మాకు తలకాయ నొప్పి? ఏడుస్తుంటాం, అందరికి చెప్తుంటాం, ఫోన్లు చేస్తాం, గ్రూప్లో మెసేజ్ పెడతాం, ఇది ఈ విధంగా జరిగింది, ప్రభువా ఏంటి ప్రభువా మేమెందుకు ఇలాంటి కామెంట్స్ వస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళు సంతోషంతో ఉన్నారు. ఎట్లాంటి సంతోషం? ఆనందంతో. పౌలు ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు? సిలాస్ కాళ్ళకు మధ్యలో వాళ్ళు కాళ్ళను కట్టేసినారు, చెక్కలు పెట్టేసి లోపల చాలా డీప్ ఇంటీరియర్ ప్రిజన్లు పెట్టినప్పుడు వాళ్ళు సంతోషం. అంటే ఏమి శ్రమలు వచ్చినా, ఏమి నిందలు వచ్చినా, మిమ్మల్ని తరిమేస్తున్నా కూడా మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీకు వచ్చేది ఏంటి? సనుగులు గొనుగులు కాదు. ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. క్లియర్గా ఉంది ఇంగ్లీష్లో,
ఫిల్డ్ విత్ జాయ్, సంతోషంతో నింపబడినారు. మనం ఎన్నో చూసినాం ఇప్పటి వరకు. దేంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, లేకపోతే వేరే విధంగా దాంతో నింపబడ్డారు. కానీ ఎక్కడన్నా శ్రమలు వచ్చినప్పుడు సంతోషంతో నింపబడ్డారు అని ఎక్కడ మనం చూడలేదు. ఇక్కడ మట్టుకే మనం చూస్తున్నాం, వారు సంతోషంతో నింపబడారు. ప్రభు మనల్ని ఎంచుకున్నాడు. మనం శ్రమలు పడడానికి, నిందలు పడడానికి. మనం ఏ పార్టీ వాళ్ళ మనము అయినా ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తూ వాడుకుంటున్నాడు. చూడు, ఒక్క పట్టణం క్లోజ్ అయిపోతే ఏంటి, మనం ఇంకో పట్టణం వెళ్తాం. మరి అక్కడున్న విశ్వాసులు మనం ఏం చేద్దాం, మనం ఎవరినన్నా మనల్ని పెడదామా, అవన్నీ ఏం లేదు. వాళ్ళ పని సువార్త చెప్పడం, ఆ ముందుకు పోవడం. అక్కడ మళ్ళీ ప్రభు చూసుకుంటాడు. ఆ మనసుతో మనము ముందుకెళ్ళాలి. మీరు శ్రమలు పడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, హింస పడుతున్నారా, మాటలు పడుతున్నారా, ఏదైనా సరే మీకు సంతోషం ఉందా? మీరు దేవుని స్తుతిస్తున్నారా? లేదంటే మీలో ఏదో లోపం ఉంది, మీలో ఇంకా ఏదో శరీరంకి సంబంధించిన ఆ వస్తువు కానీ, లేకపోతే శరీరానికి సంబంధించిన ఎలాంటి ఒక లోకానికి సంబంధించిన ఏదన్నా ఉంటే ఏమవుతుంది, మనం సంతోషంతో నింపబడము, పరిశుద్ధాత్మతో నింపబడము. వీళ్ళు ఇంకోటి, పరిశుద్ధాత్మతో నింపబడారు. వీళ్ళు ఇక్కడ భాషలు మాట్లాడతలేరు. దేంతో ఉన్నారు? సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? అక్కడ ఏం ప్రాంతానికి వచ్చినారు? వాళ్ళు ఐకోనియం పట్టణం వచ్చినారు కదా. ఐకోనియం ఇక్కడ సంతోషంతో నింపబడ్డారు. ఈ ఐకోనియం పట్టణం వచ్చినప్పుడు పౌలు ఎక్కడ వెళ్ళినాడు? మళ్ళీ ఆయన ఒక ప్యాటర్న్ చూస్తే దమస్కస్కి వెళ్ళినాడు. ఫస్ట్ 9వ అధ్యాయంలో ఫస్ట్ ఎక్కడ వెళ్ళినాడు? యూదుల దగ్గరికి వెళ్ళినాడు. జెరూసలేంకి వెళ్ళినాడు, యూదుల దగ్గరికి వెళ్ళినాడు. అపోస్తలుల 9వ అధ్యాయంలో మనం ఈ స్లైడ్లో చూస్తాం. సలామిస్లో వచ్చినాడు, యూదుల దగ్గరికి వెళ్ళినాడు. పిసిదియా అంతియోకి వచ్చినాడు, యూదుల దగ్గరికి వెళ్ళినాడు. ఐకోనియంకి వచ్చినాడు. చూడు, మొదటి వచనంలో 14వ అధ్యాయం మొదటి. ఈ ఐకోనియా పట్టణంలో పౌలు బర్నబాలు ఎప్పటిలాగే యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి అక్కడేమన్నారు? మేము ఇంకా ఈ పట్టణం వెళ్ళిపోతున్నాం, మేము వేరే మేము కన్నుల దగ్గర పోతామని లేదు. మళ్ళీ యూదుల దగ్గరికి వచ్చినారు. ఫస్ట్ మళ్ళీ ఫిలిపియా అక్కడ ప్రాంతంలో యూదుల దగ్గర. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంతం, ఈవెన్ రోమా ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పౌలు ఫస్ట్ ఆయన సంధించింది ఎవరు? యూదులని. దీంతో మనకేం అర్థమవుతుంది? మనం ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ మన వాళ్ళకు సువార్త చెప్పాలి. మన వాళ్ళు ఇంటలేరు. మీరు ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చినారు, ఇప్పుడు ప్రభు మేము బహుగా వాడుకుంటున్నాడు. మీరు ఏ ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినారు, అక్కడ మీ యొక్క బంధువులు ఎవరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఏంటి అని చెప్పడం కాదు. ఫస్ట్ వాళ్ళకు వాక్యం చెప్పండి, వాళ్ళకు సువార్త చెప్పండి. ఇక్కడ వాళ్ళు పౌలు బర్నబాస్ ఎప్పటిలాగే యూదుల సమాజ మందిరములో ప్రవేశించి వాక్యాన్ని చాలా ప్రభావతంగా మాట్లాడినప్పుడు ఏం చేసినారు? వచ్చి అక్కడ మాకు వచ్చి జరిగిన రిపోర్ట్ గురించే మాట్లాడతలేదు, అక్కడ వచ్చి నాకు ప్రాబ్లం ఏం చెప్తలేరు, మీరన్నా బాగుగా అయినండి, వాళ్ళ కాదు అని ఏం చెప్పలేదు. స్ట్రైట్ బిజినెస్, దేవుని వాక్యం చెప్పాలి అంతే, వేరేం లేదు, ఎలాంటి డీవియేషన్ లేదు. వాళ్ళు వచ్చేసి చాలా ప్రభావితంగా, అంటే ఇంకా జోరుతో హుషారుతో మాట్లాడినప్పుడు చాలా మంది యూదులు గ్రీకు దేశస్తుల నమ్మారు. ఎవరు నమ్మినారు? చాలా మంది యూదులు. ఈ గ్రీక్ హెలనిస్టిక్ జ్యూస్ అంటారు. అంటే వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఆ గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు యూదులు ఏం చేసినారు? చాలా మంది నమ్మినారు. 5 కారణాలు ఎందుకు ఫస్ట్ జూయిష్ సినగాగ్కి వెళ్ళినారంటే, మొదట సువార్త చెప్పేటప్పుడు పౌలు
రోమా 1:16లో యూదులు ఫస్ట్, తర్వాత గ్రీక్. తర్వాత అపోస్తుల 13:46లో యూదులు ఫస్ట్, వాళ్ళు నమ్మాలి. ఈ విధంగా ఆయన ఫస్ట్ యూదులు. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? గో ఫర్ ద లాస్ట్ షీప్, అంటే తప్పిపోయిన గొర్రెలు. వీళ్ళు ఫస్ట్ వీళ్ళను పోయి మీరు చెప్పండి. వీళ్ళు వినకపోతే మీరు తర్వాత వేరే దగ్గర వెళ్ళండి. ఫస్ట్ యూదులు. రెండోది ఈ యొక్క అన్యులు ఎవరైతే యూదా మతాన్ని నమ్మి వాళ్ళు సున్నతి పొంది విశ్వసించిన వారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇది అపోస్తుల కార్యం 9:15లో ఉంది. బిఫోర్ ద జెంటైల్స్, నా నామము, అంటే ఈ యొక్క అన్యుల నుంచి యూదుల వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మూడోది ఈ యూదుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళకు లేఖనాలు తెలుసు. ఏంది లేఖనాలు తెలుసు? పాత నిబంధన లేఖనాలు తెలుసు. ఫస్ట్ వాళ్ళకు ఆ లేఖనాల ప్రకారం మీరు చెప్పండి. నాలుగోది, ఇది అబ్రహాం ఇచ్చిన ఒక కవెనెంట్, వాగ్దానం. ఆదికాండం 12:3లో ఉంది. ఎవరిని వీళ్ళు బ్లెస్ చేస్తారో వాళ్ళని బ్లెస్ చేస్తాం. ఐదోది, ఇది దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం, యూదులు. సో మనం ఏం నేర్చుకోవాలంటే, యూదులు ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నా వాళ్ళని మనం తృణీకరించదు. ఆ ఒక వాగ్దానం. వాళ్ళు ఇప్పుడు మేము యూదుల ప్రాంతానికి వెళ్తాం, ఇక్కడ కెనడాలో సువార్త చెప్పడానికి. మా మీద ఉంచుతారు, మా మీద బాటిల్స్ వేస్తారు, వచ్చి తిడతారు, అంబ్రెల్లా వాళ్ళ చేతిలో వచ్చి మమ్మల్ని కొడతారు. కానీ మనం ఏం చేయాలి? మేమేం చేస్తున్నాం? మేము ఆ ప్రాంతం పోకుండా పౌలు బర్నబాస్ ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ యూదులు, వాళ్ళకి వెళ్ళి చెప్పండి సువార్త. మేము మళ్ళీ చెప్తాం. వాళ్ళు నమ్మకపోయినా, వాళ్ళు మమ్మల్ని తిట్టినా, ఉంచినా, వాళ్ళ మీద మేమేం మాట్లాడినాం. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం. ఆదికాండం 12:3. ఇప్పుడు ప్రపంచమంతటా యూదులకు అగేన్స్ట్ గా నిలబడుతున్నారు, అగేన్స్ట్ గా ఇచ్చేస్తున్నారు. చాలా మంది విశ్వాసులు కూడా యూదులకు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు, చాలా శిక్షారీతిగా వస్తాం మనం. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు. అది ప్రభు పని. అది ఆయన శిక్ష ఇచ్చేది, తీర్పు తీసుకొచ్చి ప్రభు పని, మన పని కాదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అది కూడా మన పని కాదు. మన పని ఏంటి? ఇక్కడ పౌలు బర్నబాస్ ఎప్పటిలాగే యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ఏం చేస్తున్నారు? వాక్యాన్ని, అంటే ఎప్పటిలాగే మనం కూడా ఏం చేయాలి? ఎవరు యూదులు కనబడినా వాళ్ళని ఏం చేయాలి? మనం సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాక్యం చెప్పాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి వాళ్ళకు. వాళ్ళు వినకపోయినా పర్లేదు, వాళ్ళని దూషించద్దు. మనం మీకు వాళ్ళు ఎక్కువగా చేసిన అక్కడి నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోండి. ఈ విధంగా ఏం చేసినారు? వాక్యం చెప్పినప్పుడు అనేక మంది ప్రభు దగ్గర ఏమైతే గ్రీక్ దేశస్తుల మంది యూదులు చాలా మంది నమ్మినారు. నమ్మగానే సాతాను ఊరుకుంటాడా? సాతాను ఏం చేస్తాడు? 2వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం. కానీ నమ్మని యూదులు, ఎవరైతే నమ్మలేదు అంటే 2 చీలిక అయిపోయింది. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు. నమ్మని యూదులు యూదేతరులను రేపి సహోదరులకు విరోధముగా వారి మనసులో ద్వేషాన్ని పుట్టించారు. ఏం చేసినారు? వెళ్ళి కొట్టమని చెప్పలే, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. బట్ ద అన్బిలీవింగ్ జ్యూస్ స్టిర్డ్ అప్ ద జెంటైల్స్, అంటే నమ్మని వాళ్ళు, అండ్ పాయిజన్ దేర్ మైండ్స్ అగేన్స్ట్ ద బ్రదర్స్. అంటే విరోధం ఎక్కడ ఇచ్చిందంటే వాళ్ళ మనసులో. ఇంగ్లీష్లో మైండ్స్ అని ఉంది, అక్కడ వాళ్ళకి పాయిజన్ పెట్టేసింది. ఇప్పుడు 3వ వచనంలో వాళ్ళు వచ్చేసి తరిమి కొట్టినారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోనేసి. 3 నుంచి 6 వరకు తరిమి కొట్టేసినారు. అయితే మనం 3వ వచనంకి వెళ్తలేం, 2వ వచనంలో మనం ధ్యానిస్తున్నాం.
ఎక్కడ ఇవాంజలిజం జరుగుతుందో గుర్తుపెట్టుకోండి, అక్కడ యాంటీ ఇవాంజలిజం జరుగుతుంది. అంటే ఎక్కడ సువార్త జరుగుతుందో అక్కడ యాంటీ సువార్త కూడా జరుగుతుంది. న్యూటన్స్ థర్డ్ లా ఒకటి ఉంది. ఏ విధంగా ఫోర్స్ ఒక విధంగా మనం పెడతామో దానికి ఆపోజిట్ గా సేమ్ ఫోర్స్ వస్తుందంట. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎఫెక్టివ్ గా మినిస్ట్రీ చేస్తున్నారో అంతే ఎఫెక్టివ్ గా దానికి అపోజిషన్ వస్తుంది. ఇప్పుడు ఒక మీ పరిచర్య ఎఫెక్టివే లేదనుకోండి, అంటే ఆపోజిట్ నుంచి అపోజిషన్ కూడా ఎఫెక్టివ్గా ఉండదు. మీకు చాలా మంచి పేరుంది ఉన్న ఒక గ్రామంలో, పట్టణంలో, లేకపోతే అక్కడున్న చుట్టుపక్కల వీళ్ళు చాలా మంచి క్రైస్తవులు అండి, మేము పిలిస్తే మా దగ్గరికి వస్తారు, మేము విగ్రహం ముందు పెట్టిన ఒక భోజనం ఇస్తే తింటారు, బొట్లు పెట్టుకుంటారు, మా దాంట్లో కూడా కలిసిపోతారు, ఎంత బాగుంటుంది తెలుసా. అరే ఆ ఎదురుగా ఉన్న క్రైస్తవులు చూడండి, వాళ్ళు మేము ఏది ఇచ్చినా తీసుకోరు, మా దగ్గర రారు, మాతో పండుగలు చేయరు, అది చేయరు, ఎప్పుడు చూడు వాళ్ళ దేవుని గురించి మాట్లాడతారు, వాళ్ళ దేవుడు బైబిల్ గురించి మాట్లాడతారు. ఇది ఒక సాక్ష్యం. మీరు మంచి పేరు పొందుతూ వాళ్ళలో కలిసిపోయినారా, లేకపోతే లేఖనానుసారంగా మీరు జీవిస్తే, మీరు ప్రభు వాక్యాన్ని చెప్తే, మీరు ఇది తప్పు, ఇది మేము దీంట్లో పాల్గొనలేము, మేము శిక్షారీతికి వస్తాం, మీరు కూడా శిక్షకి రీతికి వస్తారు, మేము దేవుని ప్రజలము, మిమ్మల్ని కూడా దేవుడి ప్రజలుగా చేయాలనే ప్రభు ఒక సంకల్పన అని మీరు వాళ్ళకు దేవుని గురించి చెప్తూ మీరు ఒక పరిచర్య చేస్తే ఏమవుతుంది? అపోజిషన్ వస్తుంది. మీరు పాటలు పాడే సమయంలో, ప్రార్థన చేసే సమయంలో ఎదురుగా ఇంటి వాళ్ళు, మీ యొక్క పక్కనున్న వాళ్ళు రేడియో పెడతారు, సౌండ్ ఇంక్రీజ్ చేస్తారు, కావాలని చేస్తారు. మేము పరిచర్య చేసే స్థలంలో ఒక దినం చాలా దెయ్యాలతో, దురాత్మలతో నిండిన ఒక మనుషులు ఎక్కువగా వస్తారు ఒక ప్రాంతం ఇక్కడ కెనడాలో. అక్కడ మేము వెళ్ళినప్పుడు అదొక చాలా ట్రబుల్ ఏరియా. చాలా మంది బస్సు ఎక్కుతారు, పోతారు, చాలా బస్సులు మారుతూ ఉంటారు, చాలా క్రౌడ్ ఉంటుంది. అదే రోజు మేము వెళ్ళిన రోజు, మేము ఒకటే రోజు వెళ్తాం, వెనస్డే ఈవినింగ్. ఆ రోజే 3 గుంపులు వస్తాయి. ఒక గుంపు వచ్చేసి వాళ్ళు మాకు వ్యతిరేకంగా స్పీకర్ పెట్టుకొని మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. రెండో గుంపు వస్తారు, మేము వెళ్ళి మాట్లాడిన వాళ్ళని వీళ్ళు మారమన్స్ అంటారు. వాళ్ళు ఏమంటారు, మేము వెళ్ళి మాట్లాడిన వాళ్ళనే వాళ్ళెంట వెళ్తూ మీరు వస్తే మేము డబ్బులు ఇస్తాం, మేము ఇచ్చేస్తాం, అది వినద్దు, అది తప్పు అని వాళ్ళనే పట్టుకుంటారు. ఇంకెవరు కొత్త వాళ్ళకి చెప్పారు. మేము చెప్పిన వాక్యం చెప్తే ఎవరికైతే ప్రేయర్ చేస్తాం వాళ్ళనే వీళ్ళు పట్టుకుంటారు. మూడో గుంపు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి మీరు ఈ విధంగా చేయడం తప్పు, మేము పోలీసు వాళ్ళని పిలుస్తామని పోలీసు వాళ్ళని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతంలో ప్రతి వారం జరిగే ఇన్సిడెంట్. ఇది 3 గుంపులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీరు పరిచర్య ఎక్కువగా చేస్తున్నారో, ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉందో అక్కడనే మీకు అపోజిషన్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషం చేయాలి. ఎందుకంటే ప్రభు కార్యం జరుగుతుంది, ప్రభు ఒక పని ఈడ జరుగుతుంది కాబట్టి ఇంత అపోజిషన్ వస్తుందని మీరు నిరాశ పోవద్దు. పౌలు బర్నబాస్ మనం అది నేర్చుకోవాలి. వాళ్ళు సంతోషంతో నింపబడ్డారు. అరే మనం హింసించడానికి ప్రభు మనల్ని ఎంచుకున్నాడు, మనం ఎంత ధన్యులు. ఎందుకంటే వాక్యంలో ఉంది, ఎంతగా మీరు హింసించబడతారో, ఎంతగా ప్రభు నామం మీరు ద్వేషించబడతారో, లేకపోతే ఏమి పడినా దేవుడు అన్ని రాసుకుంటాడు. ఎక్కడ? ఆయన పుస్తకంలో. పరలోకంలో వెళ్ళినప్పుడు మనకేం దొరుకుతాయంట? బహుమానాలు దొరుకుతాయి. అట్లానే మనం రెచ్చగొట్టదు వాళ్ళని. గుర్తుపెట్టుకోండి, మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, కావాలని రెచ్చగొడుతుంటారు వేరే వాళ్ళని. మీకేం తెలీదు, మీరు కావాలి, అది రెచ్చగొట్టడం మన పని కాదు. వాక్యం చెప్పడమే మన పని. బైబిల్లో వేరేం స్టోరీస్ కాదు, దేవుని వాక్యం చెప్పాలి. నేను ఆ పుస్తకం చదివినాను, నాకు ఆ దర్శనం జరిగింది, ఇది ఏమి కాదు. వాక్యం లేఖనానుసారం ప్రకారం మీరు చెప్తే, అపోజిషన్ వస్తే అది
మీ ఎఫెక్టివ్నెస్ పరిచర్య దానికి ఆపోజిట్ గా యాంటీ ఇవాంజలిజం జరుగుతుంది. మీరేం చేయాలి? సంతోషించుడి, ఆనందించుడి. మీరు ఆరాధన చేయండి. మీరు దాని గురించి కంప్లైంట్ చేయదు, ప్రార్థన చేయదు. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? ఈ ఒక సాతానుడు ఒక ఆ అపోజిషన్ తగ్గించేసేస్తాడు, లేదా మిమ్మల్ని ఇంకా హెచ్చుకి తీసుకెళ్తాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన అపోజిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? లుకా 8:12 ఏముంది? దారి ప్రక్కన పడిన విత్తనాలు అంటే వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అపవాది చేసే పని ఏంటి? మనసులో ఏం చేస్తాడు? వాక్యం విత్తబడింది కదా, అపవాది ఏం చేస్తాడు? అక్కడి నుంచి వాక్యం తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా అంత గ్యాస్, దీన్ని నమ్మద్దు, ఇట్లాంటి ఇది అంతా చెప్పడానికి మనం ఇది కావద్దు అట్లా. అపోస్తలుల కార్యం 13:28 ఏముంది? ఆయనలో మరణ శిక్ష తగ్గిన ఏ ఆధారం కనబడకపోయినా ఆయనను చంపాలని వారు పిలాతును వేడుకొన్నారు. ఏం లేదు, అయినా కూడా ఆ వాక్యం ఆ అపవాది ఎక్కడ పనిచేస్తాడంటే మన మనసులో, మన మైండ్లో. అపవాది పని దానికి ఒక భక్తుడు ఈ విధంగా రాసినాడు, కోబ్రా పాయిజన్ లాగా అని. కోబ్రా పాయిజన్ ఎందుకు అంటే, వేరే యొక్క పాముల పాయిజన్ దాన్ని హెమటాక్స్ పాయిజన్ అంటారు. ఈ యొక్క పాయిజన్ అది పాము కుడితే ఆ పాయిజన్ మొత్తం రక్తం అంతా, శరీరం అంతా పోతుందంట, అంతా వ్యాపిస్తుందంట. కానీ కింగ్ కోబ్రా యొక్క పాయిజన్, దీన్ని న్యూరోటాక్సిన్ పాయిజన్ అంటారు. ఇది ఎక్కడ వెళ్తుంది అంటే డైరెక్ట్గా మైండ్లో పోతుందంట, మైండ్ పోతుందంట. దాని ద్వారా అది మొత్తం శరీరం అంతా ప్యారలైజ్ అయిపోతుంది. అప్పుడు అది ఏం చేస్తుంది? పాము వచ్చి మనిషిని మింగేస్తుంది. సాతాను చేసే పని అది. డైరెక్ట్గా మామూలు పాములాగా కాక కోబ్రా పాములాగా మనసుని ఇక్కడ కొడతాడు, మనసుని కొడతాడు. కొడితే ఏమవుతుంది? ప్యారలైజ్ అయిపోతాం. ప్యారలైజ్ అంటే మనం ఇంకా చేతులు కాలు పడిపోయినలాగా. అప్పుడు ఏం చేస్తాం? మనం కదలలేము, మనం పరిచర్యకు పోము, ప్రార్థన చెయ్యము, మందిరానికి పోము, బైబిల్ చదవము. ప్యారలైజ్ అయినప్పుడు సాతాను చేస్తాడు, మనల్ని మింగేస్తాడు. అదే మరణం కింద లెక్క అన్నమాట. ఒకవేళ మీరు కూడా ఈ విధంగా ఉంటే, నిరాశతో లేకపోతే దుఃఖిస్తున్నారంటే ప్రభు దగ్గర రండి. మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, మాకు వచ్చిన శ్రమలు మాకు ఏదో మేము తప్పు చేసినాం కాకుండా, దీంట్లో ఆనందించాలని మేము ఆనందించకుండా మేము సనుగుతూ ఉన్నాము, మేము క్షమించి ప్రభు అని ప్రార్థన చేయండి, కన్ఫెస్ చేయండి. ప్రభు దగ్గర రండి, సంతోషంతో ప్రభుని ఆరాధించండి. ప్రభు మమ్మల్ని ఎంచుకున్నారు. ఈ యొక్క పరిచర్య ఇంతగా జరుగుతుంటే, ఇట్లా అంత అపోజిషన్ వస్తుందంటే సాతానుకు భయం వచ్చేస్తుంది. ఆ విధంగా మేము ఆలోచన చేయలేదు అని మీరు ఆనందించి ఆరాధించండి. మనం ఈరోజు ఒక బైబిల్ పట్టణ ఇక్కడ ఆపేస్తాను. గుర్తుపెట్టుకోండి, 13వ అధ్యాయం ఏ విధంగా ప్రభు పౌలు బర్నబాస్ని ఎంచుకున్నాడో, ఏ విధంగా వాళ్ళు ఒక అన్యుల స్థానానికి వెళ్ళినాడో, చివరిగా ఆ ఒక అధ్యాయం ముగించే వరకు వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రత్యేకించపరిచినాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క నిందలు, ఒక పర్సిక్యూషన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళు ఏం చేసినారు? సంతోషంతో నింపబడ్డారు. ఆ అధ్యాయం ఆ విధంగా ముగించబడ్డది. మీకు ఆ సంతోషం ఉన్నదా? చెప్పలేనంత సంతోషం. మీరు తిరిగి జన్మించినప్పుడు ఆ సంతోషం ఇప్పుడుందా? పరిచర్య చేసేటప్పుడు నిందల, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు ఆ సంతోషంతో నింపబడ్డారా? లేదంటే ఏదో మీలో తప్పు ఉంది, లోపం ఉంది, లేకపోతే ఏదో ఒకటి లోకం లాగుతుంది. మీరు దాని గురించి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రండి. ప్రభు మిమ్మల్ని సమకూరుస్తాడు. తర్వాత ఆనందించండి. ఎంతగా అపోజిషన్ వస్తే అంతగా ఆనందించండి. ఇక్కడ కాదు, దేవుడు ఇంకో ప్రాంతం తీసుకెళ్తాడు మిమ్మల్ని.
ఆ విధంగా మైండ్ సెట్‌తో ఉండాలి. ఇంకా మనం కింగ్ కోబ్రా పాయిజన్ లాగా మనలో మైండ్‌ని మనల్ని పారలైజ్ అక్కడ ఇచ్చేసి పారలైజ్ కాకుండా మనం ఏం చేయాలి? ప్రభువా నువ్వు నువ్వు దేవుని ఆరాధిస్తే ఏమైతది? ఈ యొక్క పాయిజన్ మనకి ఎఫెక్ట్ ఏముండదు. సాతాను మన మీద ఎలాంటి ఒక అధికారం లేదు. ఎందుకంటే ప్రభువు దాన్ని ఆల్రెడీ విరగొట్టేసినాడు. తల అంచేసినాడు శిలువ మీద. గుర్తుపెట్టుకోండి. మనం గిట భయపడి కుంగిపోయి దుఃఖించుతూ డిప్రెషన్‌లో ఉంటే అప్పుడు సాతాను మన దగ్గరికొస్తాడు. మనం దుఃఖపడొద్దు. అపోస్తలుల కార్యం 4 అధ్యాయం 2వ వచనం మళ్ళొకసారి చదువుతాం. కానీ నమ్మని యూదులు యూదాయేతరులను రేపి సహోదరులకు విరోధంగా వారి మనసులో ద్వేషాన్ని పుట్టించారు. మనం పరీక్షించుకుందాం. మన మనసులో ఎవరి గురించైనా ద్వేషంతో నిండి ఉందా? మన మనసులో పాయిజన్‌తో నిండి ఉందా? ఎవరి మీదైనా సరే. మన బ్రదరే కావచ్చు, సిస్టరే కావచ్చు, పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళ మీద పాయిజన్‌తో నిండి ఉంటే ఇది సాతాను నుంచి వచ్చింది. సిలువ దగ్గర తీసుకొద్దాం, అప్పజెప్దాం, క్షమాపణ అడుగుదాం, తీసేద్దాం. ఏ బ్రదర్, సిస్టర్ నీకు అగెయిన్స్ట్‌గా ఏదైనా చేస్తే దాన్ని మనం పాయిజన్‌లా పెట్టుకొని వేరేళ్ళకి చెప్పొద్దు. మనం ప్రభు దగ్గర తీసుకెళ్ళి అప్పజెపుతాం. ప్రభువా నువ్వే చూసుకో అని. ప్రభు చూసుకుంటాడు. ఆ విధంగా మనం వెళ్తే మన చేసే పరిచర్యలో ఐక్యత ఉంటది. ఈ ఐక్యత ద్వారా ఇంకా అనేక మంది జతపరుస్తారు. దీని ద్వారా దేవునికి మహిమొస్తది. తర్వాత ఇతరులు కూడా ప్రభు దగ్గరికి తట్టుతారు. లేదంటే మనం కొట్టుకుంటా ఉంటే ఏమైతదంటే ఇతరులు మనం చూసి మన ప్రభుని నిందిస్తారు. నవ్వుతారు. మనం ప్రభుని అవమానం తీసుకొస్తాం మన యొక్క ప్రవర్తన ద్వారా. మనం ఇవన్నీ మానుకుందాం. బ్రదర్ బ్యాక్ టు యూ. పరలోకమున్న మా తండ్రి దేవా, ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క పట్టణాన్ని మేము ధ్యానించినాం. అపోస్తలుల కార్యం 13 అధ్యాయం 48 నుంచి